అత్యంత పెద్ద ప్రాజెక్టు, కీలకమైన ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో వందలాది కుటుంబాలు నీళ్లలో కొట్టుకపోయిన పరిస్థితి, అంటే కొట్టుకపోయినట్టే ఇంకా కన్నీళ్లలో తేలాడుతున్న పరిస్థితి. సో మల్లన్న సాగర్ నిర్వాసులందరికీ గజ్వేల్ పట్టణంలో పునరావాసం అయితే కల్పించారు. ఆ పునరావాసాలు కూడా చాలా లోపాలు ఉన్నాయి, చాలా వరకు ఇంతవరకు కూడా నష్టపరిహారాలు అందని పరిస్థితి. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఇంకా బిక్కుమంటూ నివసిస్తున్న పరిస్థితి. అసలు మేము గజ్వేలులమా లేకపోతే అటు తోగుట మండలం కొడపాక మండలం సంబంధించిన మల్లన్న సాగర్లు ఉన్నామా, మేము అసలు తెలంగాణలో ఉన్నామా లేమా అనే డౌట్ వస్తుంది వాళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ అడ్రస్లు మారిన పరిస్థితి లేదు, వాళ్ళ బతుకులు మారిన పరిస్థితి లేదు. ఓటు ఎక్కడ వేయాలి, మా బతుకులేంది, రేపు పొద్దుల గ్రామ పంచాయతీలు ఉంటాయా, ఊడతాయా, మున్సిపల్ కలుపుతారా, కలపారా, మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిగా గుర్తిస్తురా లేదా. మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఏ పార్టీ నాయకుడు కూడా ఈ R&R కాలనీలకు పోయి ప్రచారం చేసిన పరిస్థితి లేదు. వాళ్ళని పట్టించుకున్న నాలుగు లేదు. ఎందుకంటే మా కోట్లు లేరు కావచ్చు అని అన్ని పార్టీ నాయకులు